ఏం చేస్తున్నావు శ్యాములు? ఇవాళ అయితే నేను జున్ను చేస్తాను. నువ్వు చేస్తున్నావా? మరేంది మీ అమ్మమ్మ అయితే పక్కన కూర్చొని ఉంది. ఏం జున్ను అది? సరే చెయ్యి చూద్దాం. నేనైతే అరకేజీ బెల్లం వేస్తాను జున్నులో. అయితే బెల్లం మెత్తగా దంచేసుకున్నాను. ఇప్పుడు పాలలోకి వేస్తాను. ఇప్పుడైతే బాగా కలిపేసుకోవాలి, మిక్సింగ్ చేసుకోవాలి. నేనైతే ఒక ప్యాకెట్ మిరియాలు వేసేసుకున్నాను, ఎందుకంటే ఘాటు ఉండేది కాబట్టి మిరియాలు. నేను మిరియాలు వేసేసుకున్నాను. తర్వాత యాలక్కాయలు 2 పొట్టాలు వేసుకుంటున్నాను. 2 పొట్ట, కొన్ని మిరియాలు, కొన్ని యాలక్కాయలు అయితే దంచుకుంటున్నాను. అయితే మెత్తగా దంచేసుకుని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. వేసుకోవాలి. అయితే ఇప్పుడు నీళ్ళు పోసేస్తున్నాను. అయితే చిన్నగా పెట్టుకోవాలి. అట్లే మూత ఏమైనా మూత వేసేసుకోవాలి. ఈ రోజు చిన్న రోజులు పెట్టాను నేను. 15 నిమిషాలు అయితే జున్ను అయితే ఎలా అయిందో చూసేద్దాము. 15 నిమిషాలు అయితే అయింది. ఇప్పుడు జున్ను తయారైందో లేదో చూసేద్దాము. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత బాగా అయితే వచ్చింది. ఇంకా ఒక 15 నిమిషాలు అయితే పెడితే జున్ను అయితే మంది ఫుల్ అయితే అయిపోయింది. జున్ను అయితే ఇప్పుడు తీసాం కదా, 15 నిమిషాల్లో చూసాము. కాకపోతే కొంచెం ఉడకలేదు కాబట్టి ఇంకో 15 నిమిషాలు చూద్దాం. టోటల్ 30 minutes.